ఒకప్పుడు ఓ పల్లెటూరిలో సీతాకోక చిలుకలు అల్లిన పచ్చటి పొలాల్లో పెదరాశి అనే ఒక పెద్దమ్మ ఉండేది. ఆమెది చాలా మంచి మనసు. ఎవరికైనా అవసరమైతే తానే ముందుగా సహాయం చేసేది. పెదవాళ్లకి తిండి పెట్టడం ఆమెకి ఆనందం. ఒకరోజు ఓ అలసిపోయిన యాత్రికుడు ఊరిలోకి వచ్చాడు. ఆకలితో దాహంతో భయపడుతూ ఎదుట కనిపించిన పెదరాశి ఇంటి తలుపు తట్టాడు. పెద్దమ్మ తక్షణమే అతన్ని ఇంట్లోకి రమ్మంది. వేడి అన్నం, పెరుగు, చారు వడ్డించి అతనిని ఆదరించింది. ఆ యాత్రికుడు ఒక దేవుడి రూపంలో ప్రత్యక్షమై ఆమె మంచితనాన్ని చూసి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: నీవు కోరుకునే దానిని పొందుతావు. నీ ఇంట్లో ఎప్పుడూ సంతోషముండాలి. ఆ రోజు నుంచి పెదరాశి పెద్దమ్మ ఇంట్లో అన్నం ఎప్పుడూ తిరిగి పూరవుతుంది. ఖాళీపాత్రల్లో మళ్ళీ మళ్ళీ అన్నం వచ్చే మాయ జరిగేది. ఆమె సేవా మనసుకు ఊరిలో అందరూ గౌరవమిచ్చారు. చిన్నా పెద్దా అందరికీ ఆదర్శంగా నిలిచింది మన పెదరాశి పెద్దమ్మ. ఈ కథలోని నీతి: సహాయం చేసిన చేతికి వాసన తప్పదు. దయచూపిన మనసుకు దేవుడే రక్షకుడు.